చాలా పెద్ద పదం. అన్ని మిగతా అంశాలన్నీ కూడా కవర్ అవుతాయి దానిలో. ఏది 2 దేశాల మధ్య ఉన్న అన్ని అంశాల మీద. మీరు మార్కో రూబియో స్టేట్మెంట్ తీసుకున్నా, ఆ 2 దేశాలు తర్వాత కూర్చొని మాట్లాడతాయి అన్నారు కానీ, మేము ఫెసిలిటేట్ చేస్తాం, మేము మీడియేట్ చేస్తాం అని ఆయన చెప్పలేదండి. సో అదొక ముఖ్య పాయింట్. రెండో పాయింట్, ట్రంప్ వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి ఆనందం కలిగించేది ఏంటంటే, అటు రష్యా యుక్రెయిన్ మధ్య సీజ్ ఫైర్ చేద్దామంటే కుదరలే, గాజా పాలస్తీన్ మధ్య కుదరలే. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య ఏదో కొద్దిగా ప్రోగ్రెస్ వస్తున్నట్టు కనబడుతుంది. సో ట్రంప్ ఏం చెప్పుకుంటాడంటే, నేనేదో గ్రేట్ డీల్ మేకర్ ఇదిగోండి కనబడుతుందని చెప్తారండి. తర్వాత 2 దేశాలు, ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే నా ఉద్దేశంలో, అమెరికా, నేను నిన్న కొద్దిగా రిటైర్డ్ మన డిఫెన్స్ పర్సనల్ తో మాట్లాడానండి, రిటైర్డ్ అయిన వాళ్ళు, సర్వీస్ లో వాళ్ళు కాదు. వాళ్ళు చెప్తుంది ఏంటంటే, అమెరికాలో కూడా చాలా ఉత్సుకత ఉందండి. భారత్ ఇంత పెద్ద ఎత్తున ఎయిర్ డిఫెన్స్ ఎలా క్రియేట్ చేసింది, ఎలా పడగొట్టింది అని. ఎందుకంటే అటువైపు చైనా ఆయుధాలు వాడారు కదా, చైనా కెపాసిటీస్ ని మన వాళ్ళు ఎలా అండర్స్టాండ్ చేసుకున్నారు, చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ పాకిస్తాన్ కి ఇస్తే దాన్ని ఎలా కూలగొట్టారు. సంజయ్ గారు, సారీ టు బ్రేక్ యూ. నిన్న నేను ఒక CNN లో ఏదో ఒక స్టోరీ, వాళ్ళ స్టోరీ చదువుతుంటే, గత 40 ఏళ్లుగా చైనా ఏ యుద్ధం చేయలేదు, కానీ 40 ఏళ్లలో వాళ్ళు డెవలప్ చేసిన టెక్నాలజీ, వెపన్ టెక్నాలజీ ఈ యుద్ధంలో టెస్ట్ చేస్తున్నారట చైనా. అవునండి, టెస్ట్ చేసుకున్నారు, అది సరిగ్గా వర్కౌట్ కాలేదు. సో అమెరికన్స్ వీళ్ళు కూడా ఎందుకు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారంటే, రేపు పొద్దున టైవాన్ మీద చైనా ఎటువంటి దుశ్చర్య చేసినా ఇవే వెపన్ సిస్టమ్స్ కొద్దిగా అటు ఇటు స్టాండర్డ్స్ మాడి వాడటం జరుగుతుందండి. చైనా వాళ్ళు వాళ్ళ ప్రజలకు కూడా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో, తర్వాత ఇంటర్నేషనల్ మీడియాలో చైనీస్ వెపన్ సిస్టమ్స్ ఫెయిల్ అయ్యాయి, సరిగ్గా పనిచేయలేదని వచ్చింది. కాబట్టి చైనీస్ సోషల్ మీడియా అంటే స్టేట్ కంట్రోల్ చాలా ఎక్కువగా ఉన్న చైనీస్ సోషల్ మీడియాలో చైనీస్ గవర్నమెంట్ హ్యాండిల్స్ లేదా వాళ్ళ సపోర్టెడ్ హ్యాండిల్స్ ఏం చెప్తున్నాయంటే, పాకిస్తాన్ వాళ్ళు మనకి ఎక్కువగా డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కొద్దిగా లో వెరైటీ ఎయిర్ సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఎయిర్ సిస్టమ్స్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ, ఆయుధ పరికరాలు కానీ కేవలం అవి బాగున్నాయా లేదా అని కాదు, వాడే వాళ్ళ మీద కూడా ఆధారపడిందని పాకిస్తాన్ నెత్తిని తలంటేస్తున్నారండి ఈ ఓటమిని. కాకపోతే అమెరికా వాళ్ళల్లో కూడా, డిఫెన్స్ వాళ్ళలో కూడా చాలా ఆసక్తి ఉంది, ఉత్సుకత ఉంది. తొందరలోనే చాలా టీమ్స్ మన దేశానికి వస్తాయి, చదవటానికి ప్రయత్నిస్తాయి, మన అడగటానికి ప్రయత్నిస్తాయి. తర్వాత మీరు అడిగింది, ఇండియా పాకిస్తాన్ ని ఒకటే పీట మీద వేసి కూర్చోపెట్టి ఎందుకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ మాట్లాడుతుంది అన్నదానికి. ఎందుకంటే ఒకటి, ఇది ఇండియా పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ కాబట్టి ఇండియా పాకిస్తాన్ అని మాట్లాడతారండి. కానీ మీకున్న డిసప్పాయింట్మెంట్ ని నేను షేర్ చేసుకుంటాను. ఎందుకంటే పాకిస్తాన్ కి ఇండియాకి అసలు సంబంధమే లేదు, పొంతనే లేదు. పాకిస్తాన్ చేస్తున్న ఉగ్రవాదం వాళ్ళు అనుభవించాక కూడా పాకిస్తాన్ టెర్రరిజం మీద ఎక్కువ మాట్లాడట్లేదు. దానికి పలు కారణాలు ఉంటాయండి. ఎందుకంటే పాకిస్తాన్ మిలిటరీ, ఇందాక పుల్లారావు గారు చెప్పినట్టు, వాళ్ళు చాలా అమెరికన్స్ కానీ వెస్టర్నర్స్ కానీ చాలా వంగి సలాం కొడతారండి. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, పాకిస్తాన్ లో డ్యూయల్ సిటిజన్షిప్ ఉందండి. చాలా మంది మిలిటరీ జనరల్స్ అటు ఇటు సిటిజన్షిప్ మెయింటైన్ చేస్తారు, యూరోప్ లో, యూకే లో కానీ, యుఎస్ లో కానీ. వాళ్ళతో బిజినెస్ చేస్తారు. తర్వాత అమెరికన్ ఇంటెలిజెన్స్ కానీ, అమెరికన్ మిలిటరీకి కానీ ఏదైనా సహాయం కావాలంటే, మా సార్వభౌమాధికారం ఏంటి, మన సావర్నిటీ ఏంటి, మనం ఇండిపెండెంట్ గా వ్యవహరిస్తున్నాం, అవేం పట్టించుకోరండి. పూర్తిగా అంగీకరించేస్తారు వాళ్ళు ఏం చెప్పినా. అందుకనే మీరు చూడండి, సోవియట్ యూనియన్ ఆఫ్ఘనిస్తాన్ మీద యుద్ధానికి ఆక్యుపై చేసినప్పుడు పాకిస్తాన్ అసలు మొత్తం దేశం అమెరికా వాళ్ళ చేతుల్లో పెట్టేసింది. అలానే సెప్టెంబర్ 11 తర్వాత పూర్తిగా అసలు వేరే దేశాల్లో కేవలం ఇండియాతో వైరం అండి పాకిస్తాన్ కి. ఇండియాకు వచ్చేసరికి ఇలాంటి పదజాలం వాడటం జరుగుతుంది. ఏంటి సావర్నిటీ అని, లేదా సార్వభౌమాధికారం. మిగతా దేశాలతో పాకిస్తాన్ ఇవేం పెద్దగా పట్టించుకోదు. వాళ్ళు గుర్తించి మాట్లాడాలి కదా అనేది. సరే, వాళ్ళ కారణాలు అనుకుంటే, ఇప్పుడు పాకిస్తాన్ తప్పు చేసింది, భారత్ దానికి ప్రతిదాడి ప్రతిచర్య తీసుకుంది, పాకిస్తాన్ ఇకనైనా నోరు మూసి కూర్చుని భారత్ తోటి ఒక చర్చలు జరపాలి, దాన్ని మేము ఫెసిలిటేట్ చేస్తాము, ఈ భాష వాడితే అభ్యంతరం ఉండదు. 2 గ్రేట్ నేషన్స్ అండ్ 2 ఇంటెలిజెన్స్ కంట్రీస్ ఆర్ యూజింగ్ దేర్ కామన్ సెన్స్, ఇలాంటి పదాలు వాడినప్పుడే చిరెత్తుకు వస్తుంది, మనకు కోపం వస్తుంది. అది సమంజసమే అండి. కాకపోతే ఒకటి ఏంటంటే, ఒక పక్కన అమెరికా ఫెసిలిటేట్ చేస్తుంటే కాన్వర్సేషన్స్, మన ఇద్దరి మధ్య కొద్దిగా యుద్ధం తగ్గించే ప్రక్రియలో ఇండియా ఈజ్ ఎ గ్రేట్ నేషన్, పాకిస్తాన్ ఇస్ అ బేకార్ నేషన్ అని చెప్పలేదు కదండి. పదాలు వాడకుండా ఉన్నా కూడా ఓకే. సో కాబట్టి అదే బట్ మనకి తెలిసిందే ట్రంప్ ఎటువంటి భాష వాడలేదు.